కారంపూడి మండలం గాజారుపల్లె. నేను మిరగాయలు కొనడం అమ్మడం చేస్తున్నాను. నాకు ఈ సంవత్సరం నష్టపోతే రైతులందరూ కలిసి నా మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి నన్ను స్టేషన్ కారు ఎక్కురాలంటే నేను ఎందుకు సార్ అంటే నీకు తెలియదారు నా కొడక అని చెప్పేసి నన్ను తన్ని కార్లు వేశారు. మా నాన్నగారు వచ్చి ఎందుకు సార్ అని అడిగితే నీకు తెలియదారని చెప్పి మా నాన్న కూడా తన్ని మా నాన్నగారు జోబులో ఉన్న డబ్బులు ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని కారంపూడి ఎస్ఐ గారు స్టేషన్ కాడికి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్లినాక 4 రోజులు నన్ను చిత్రహింస పెట్టి కొట్టారు. భార్య నన్ను 4 రోజులు ఆగిన తర్వాత స్టేషన్ కాడికి పిల్లగాలను తీసుకొని వస్తే సార్ నన్ను మా భార్య నా భర్తను చూపించండి అని అడిగితే బయటికి తీసుకొచ్చి ఎక్కడ స్టేషన్లో సేల్ అంజదాన అని నా భార్యని తిట్టాడు, నన్ను కొట్టాడు. తర్వాత ఎస్ఐ గారు మా ఆవిడ బయటికి లాయర్ కాడికి వెళ్ళి కోర్టు కాడికి వెళ్ళింది. నన్ను మరుసటి రోజు నా భార్య ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ 2వ రోజు ఎస్ఐ గారు ఫోన్ చేసి నువ్వు స్టేషన్ కాడికి రాని చెప్పి నా భార్య నన్ను పిలిపించాడు. నువ్వు కోర్టులో కేసు పెడతావు నా మీద అన్ని అనే నా భార్య ముందు నన్ను కొట్టాడు. నా భార్య అప్పుడు నన్ను కొడతంటే చూడలేక కాళ్ళ మీద పడి ఆయన వదిలేండంటే చేసేది మొత్తం నువ్వే లైందానని చెప్పేసి 3 కాళ్ళతో తన్నాడు. తన్ని సాయంత్రం 9 గంటల దాకా స్టేషన్లోనే ఉంచాడు. తర్వాత 9 గంటల తర్వాత ఇంటికి పోమన్నాడు. నేను ఇంటికి వచ్చాక నా భార్య నా చేతులు పట్టుకొని అయ్యా ఎందుకయ్యా మనకి ఈ బతుకు, ఎస్ఐ గారు నన్ను ఇద్దరిని కొట్టి చిత్రహింస పెడుతున్నాడు, మనం ఏదో ఒకటి చేసుకుందాం అయ్యా, మన ఈ బతుకు మనకొద్దు, ఎస్ఐ గారు మనం బతకనీయడు మనల్ని అని మనం ఏదో ఒకటి చేసుకుందాం, సరే ఆగు నేను పిల్లగాలను తీసుకొని వస్తాను ఇప్పుడే అని బయటకు వచ్చి పిల్లగాలను తీసుకుని వచ్చేలోపు నా భార్య తాగిపడి ఉన్నది. నేను తీసుకొని హాస్పిటల్కి ఆకలేసుకుంటా తీసుకెళ్ళాను హాస్పిటల్కి. ఈరోజు వచ్చాక సాయంత్రం 5 గంటలకి ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎరా నువ్వు మీ ఆడలో ఇద్దరు కలిసి మందు తాగినట్టు నీ పిల్లానికి నువ్వు మందు పోసి రామలాస్తే హాస్పిటల్లో ఉండవా, నువ్వు ఇప్పుడు సాయంత్రం కానీ ఇప్పుడు కానీ రాకపోతే స్టేషన్ కాడికి రేపు పొద్దున గంజాయి కేసు పెట్టి నిన్ను లోపలేస్తారా. కారంపూడి ఎస్ఐ గారి వల్ల మాకు ప్రాణహాని ఉంది. కారంపూడి మండలం గాజారుపల్లె. నేను మిరగాయలు కొనడం అమ్మడం చేస్తున్నాను. నాకు ఈ సంవత్సరం నష్టపోతే రైతులందరూ కలిసి నా మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి నన్ను స్టేషన్ కారు ఎక్కురాలంటే నేను ఎందుకు సార్ అంటే నీకు తెలియదారు నా కొడక అని చెప్పేసి నన్ను తన్ని కార్లు వేశారు. మా నాన్నగారు వచ్చి ఎందుకు సార్ అని అడిగితే నీకు తెలియదారని చెప్పి మా నాన్న కూడా తన్ని మా నాన్నగారు జోబులో ఉన్న డబ్బులు ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని కారంపూడి ఎస్ఐ గారు స్టేషన్ కాడికి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్లినాక 4 రోజులు నన్ను చిత్రహింస పెట్టి కొట్టారు. భార్య నన్ను 4 రోజులు ఆగిన తర్వాత స్టేషన్ కాడికి పిల్లగాలను తీసుకొని వస్తే సార్ నన్ను మా భార్య నా భర్తను చూపించండి అని అడిగితే బయటికి తీసుకొచ్చి ఎక్కడ స్టేషన్లో సేల్ అంజదాన అని నా భార్యని తిట్టాడు, నన్ను కొట్టాడు. తర్వాత ఎస్ఐ గారు మా ఆవిడ బయటికి లాయర్ కాడికి వెళ్ళి కోర్టు కాడికి వెళ్ళింది. నన్ను మరుసటి రోజు నా భార్య ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ 2వ రోజు ఎస్ఐ గారు ఫోన్ చేసి నువ్వు స్టేషన్ కాడికి రాని చెప్పి నా భార్య నన్ను పిలిపించాడు. నువ్వు కోర్టులో కేసు పెడతావు నా మీద అన్ని అనే నా భార్య ముందు నన్ను కొట్టాడు. నా భార్య అప్పుడు నన్ను కొడతంటే చూడలేక కాళ్ళ మీద పడి ఆయన వదిలేండంటే చేసేది మొత్తం నువ్వే లైందానని చెప్పేసి 3 కాళ్ళతో తన్నాడు. తన్ని సాయంత్రం 9 గంటల దాకా స్టేషన్లోనే ఉంచాడు. తర్వాత 9 గంటల తర్వాత ఇంటికి పోమన్నాడు. నేను ఇంటికి వచ్చాక నా భార్య నా చేతులు పట్టుకొని అయ్యా ఎందుకయ్యా మనకి ఈ బతుకు, ఎస్ఐ గారు నన్ను ఇద్దరిని కొట్టి చిత్రహింస పెడుతున్నాడు, మనం ఏదో ఒకటి చేసుకుందాం అయ్యా, మన ఈ బతుకు మనకొద్దు, ఎస్ఐ గారు మనం బతకనీయడు మనల్ని మనం ఏదో ఒకటి చేసుకుందాం, సరే ఆగు నేను పిల్లగాలను తీసుకొని వస్తాను ఇప్పుడే అని బయటకు వచ్చి పిల్లగాలను తీసుకుని వచ్చేలోపు నా భార్య తాగిపడి ఉన్నది. నేను తీసుకొని హాస్పిటల్కి ఆకలేసుకుంటా తీసుకెళ్ళాను హాస్పిటల్కి. ఈరోజు వచ్చాక సాయంత్రం 5 గంటలకి ఎస్ఐ గారు ఫోన్ చేసి ఎరా నువ్వు మీ ఆడలో ఇద్దరు కలిసి మందు తాగినట్టు నీ పిల్లానికి నువ్వు మందు పోసి రామలాస్తే హాస్పిటల్లో ఉండవా, నువ్వు ఇప్పుడు సాయంత్రం కానీ ఇప్పుడు కానీ రాకపోతే స్టేషన్ కాడికి రేపు పొద్దున గంజాయి కేసు పెట్టి నిన్ను లోపలేస్తారా. కారంపూడి మా ఆయన మిరగాయలు కొనడం వాటిలో నష్టం వచ్చింది. రైతులందరూ కలిసి మా ఆయన మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఆయన జీబులో ఎక్కించుకొని వెళ్ళారు. 4 రోజుల దాకా ఇంటికి తేలేదు. ఇంటికి తేకపోయేలాగా నేను వెళ్తే చేసిందంత లంజా, నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేసావు, ఎవరెవరికి ఇచ్చావు అని అసభ్యంగా మాట్లాడిండు. నేను లాయర్ని పట్టుకొని కోర్టుకు వేసి మా ఆయన్ని విడిపించుకున్నాక మళ్ళీ నిన్ను పిలిపించాడు. నిన్ను పిలిపించి మా ఆయన్ని కొడతానికి
నేను కాళ్ళ మీద పడ్డాను. కాళ్ళ మీద పడితే నన్ను బూటు కాలుతో తన్ని చేసినంత లంజా నువ్వే, డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేస్తున్నావు అని అన్నాడు. నేను ఆ తిట్లకు తట్టుకోలేక మందు తాగాను. కారంపూడి ఎస్ఐ వల్ల నాకు ప్రాణగండం ఉంది. ఏదైనా మీరే నాకు న్యాయం చేయాలి.